వెల్కమ్ టు మౌలి వ్లాగ్స్. ఇప్పుడు ముస్తాదు కట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నెరుసు గీస్తున్నాడు. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దువై పడిసినావు, యుద్ధమై నడిసినావు. సన్నగా కొట్టిన నెరుసుని చింత బుట్ట మీద వేసి కత్తిని సాము చేస్తున్నాడు. సింహాని బో సర్దారు పాపన్న, బాకులాంటి మోకు దెబ్బవో సర్వాయి పాపన్న, గాయగోళ్ళ గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న. ఇప్పుడు వేసుకునేదాన్ని మోకు అంటారు మరియు చేతిలో పట్టుకునేదాన్ని గుజి అంటారు. ఇది తాడు ఎక్కడంలో ప్రత్యేక పాత్ర వహిస్తుంది. అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా. రాజాను బాహుడా ఆత్మగౌరవానివయ్య, కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న. ఇప్పుడు మేము తాడు దగ్గరికి వచ్చేసాం, కానీ మేము వచ్చేలోపే తాడెక్కేస్తున్నాడు. మా ఊర్లో పొద్దున్నే వైపు బుర్ర పాడుంటది. ఫస్ట్ తాడు సక్సెస్ఫుల్గా ఎక్కాడు. కళ్ళు తీసుకొని కిందికి దిగుతున్నాడు. సాంప్రదాయ ప్రకారం మొదట కళ్ళు తీసిన వెంటనే చెట్టుకి వంపుతారు. ఇప్పుడు రెండో చెట్టు ఎక్కడానికి కదిలి వస్తున్నాడు. చూసే వాళ్ళకి తాడు ఎక్కడం ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఎక్కేటప్పుడే తెలుస్తుంది అది ఒక్క గౌడన్నకు మాత్రమే సాధ్యమవుతుంది. పంట పొలాల మధ్య ఎంత అందంగా కనిపిస్తుందో తాడి చెట్టు. ఎప్పుడైనా తాడు ఎక్కే విధానాన్ని గమనించారా? సామాజిక న్యాయం కై కోటలన్న కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు. తాడు మీదికి ఎక్కి గోలను కోస్తున్నాడు. కోసిన గోల నుండి సాయంత్రం లోపు కుండలో కళ్ళు చేరుకుంటుంది. ఇప్పుడు తీసిన కళ్ళుని ఫ్రెష్గా ఉండగానే అమ్మేస్తాం. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కళ్ళు. ఇప్పుడు తెచ్చిన కళ్ళుని డబ్బాలోకి వడపోస్తున్నాడు అమ్మడానికి. ఇంకో తాడు ఎక్కడానికి వెళ్తున్నాడు, కానీ వీడియో తీయడానికి మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.